మహాదేవ శంకరవాణి ప్రేక్షకులకి అలాగే పురాణ నిధి ప్రేక్షకులకి స్వాగతం. ఇవాళ రోజున మనము మా గురువరేంజులైన బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి స్వగృహంలో ఉన్నాము. ఇవాళ వారి యొక్క అనుమతితో మనము వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ చక్కగా గురువు గారి యొక్క సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. ఇవాళ మొట్టమొదట మాకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, పురాణ మహేశ్వర శర్మ గారు అని అందరికీ చాలా సుప్రసిద్ధులు మీరు. అయితే ఆ పురాణం అన్నది ఎలాగ ఆ ఇంటి పేరు మీకు వచ్చింది అన్నది నాకు ఎప్పుడు ఉండే ప్రశ్న గురువుగారు. దాన్ని మీరు నివృత్తి చేయాలని. గంగాంబఃప్లుతగాత్రాయ గౌరీ దేహార్ధధారిణి భక్తకామప్రదే తుభ్యం గౌరీశాయ నమో నమః. శంకరాసక్తమనసాం నమజ్జనఫలప్రదాం సౌందర్యసారసర్వస్వాం శ్రీగౌరీం ప్రణమామ్యహం. శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. సామాన్యంగా ఇండ్లకు పేర్లు ఎట్లా వస్తూ ఉంటాయి అంటే, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఏదో ఒక మూల పురుషుడు ఆ కార్యాన్ని నిర్వహించడం వలన ఆ కార్యమును నిర్వహించే నిమిత్తాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఇంటికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకు మందులవారు అని ఉన్నది ఒకళ్ళ ఇంటి పేరు. ఆ ఇంటిలోని మూల పురుషుడు ఏదో ఔషధాలను తయారు చేసి ఉండవచ్చును. కావున అక్కడి నుండి వాళ్లకు మందులవారు అని పేరు వచ్చినది అన్నట్టుగా మా వంశంలో కూడా ప్రాచీనులలో ఎవరో ఒక మహాపురుషుడు మూలపురుషుడు పురాణాలన్నిటి కూడా చెప్పి విశ్వవిఖ్యాతిని పొంది ఉండవచ్చును. అందుకని పురాణం అనే పేరు మా వంశానికి రావడం అది నిమిత్తము అని అనుకుంటూ ఉన్నాము. మా తాతలు ముత్తాతల వరకైతే అందరూ వైదికులుగా ఉండేవారు. వారి ప్రాచీనులు ఎవరో పురాణాలను కూడా చెప్పడం వలన ఇంటి పేరు పురాణం అయి ఉన్నది. ఇది దృష్టిలో ఉంచుకొని మా నాన్నగారు, నేను ఎప్పుడైతే వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి కరీంనగర్కు వచ్చి చేరుకున్న తర్వాత ఒకనాడు ఏమన్నాడు అని అంటే, ఒరే మన ఇంటి పేరు నేతి బీరకాయ కాకూడదురా, నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా పురాణం వారి ఇంటి పేరు పెట్టుకొని పురాణాలెన్నో తెలియకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు. అందుకని నీవు పురాణాలని చెప్పాలి అని ఆదేశాన్ని జారీ చేసినారు. అప్పటి నుండి గౌరీశంకర దేవాలయంలో పాత బజార్ కరీంనగర్లో అష్టాదశ పురాణాలు మహాభారతము మొదలైనటువంటివి ప్రవచనం చేయడం వలన మా ఇంటి పేరును మళ్ళీ నేను సార్థకం చేసుకునేవాడిని నాను అని భావిస్తున్నాను. చాలా సంతోషం గురువుగారు, చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడు ఆ సందేహం ఉండిపోయేది. ఎందుకంటే పురాణ మహేశ్వరం గారు అన్నప్పుడల్లా అందరూ కూడా మీరు స్వసిద్ధంగానే చాలా ప్రసిద్ధిగాంచారు పురాణాలు ప్రవచనాలు చెప్పడం వల్ల. ఇది బిరుదా ఇంటి పేరా అన్న ఒక సందేహం ఎప్పుడు ఉండేది. అది చక్కగా నివృత్తి పొందాను నేను ఇప్పుడు. గురుగారు, అలాగే మీ తల్లిదండ్రుల గురించి సంక్షేపంగా పరిచయం చేయగలరని, అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి. మా తండ్రి గారి పేరు పురాణం చంద్రమౌళి శర్మ. మా తల్లిగారి పేరు పురాణం కమలాదేవి. వీళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుల వలె అన్యోన్య ప్రేమానురాగాలతో కూడుకొని సుఖమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మా వంశంలోనే ఇంకొక విశేషమైనటువంటి మాట ఏమిటి అంటే, ఈ ప్రాంతంలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మేనరికాలు పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. మా తాతగారు రామశర్మ గారు అని మా మాతామహులు, మా నాన్నగారిలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈశ్వర లక్షణాలను గమనించి నా అమ్మాయిని మా అల్లునికి ఇస్తాను అని మేనరికంలో ఇచ్చి వివాహం చేసినారు. ఆనాటి నుండి అనేక ధర్మమయ జీవనాన్ని ధార్మిక కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆచరిస్తూ జీవనాన్ని కొనసాగించినటువంటి గొప్పనైనటువంటి దంపతులు. అంతేకాదు మా కరీంనగర్లో
పాత బజారు శివాలయం అంటే అదొక సత్రము వంటిది. సత్రాభోజనం మఠా నిద్ర అని ఒక సూక్తి ఉన్నది. సత్రంలో భోజనం చేయడం, మఠంలో నిద్రపోవడం అని. అవి రెండు కరీంనగర్లో ఎక్కడైనా ఉన్నాయా అనంటే మా ఇంట్లోనే ఉండేవి. ఎవరికైనా చుట్టుపక్కల ప్రాంతంలో బంధువర్గానికి కావచ్చును, లేదా స్నేహితులు కావచ్చును, వాళ్లకు సంబంధించిన కార్యాల నిమిత్తమై పెద్ద ఊరు కాబట్టి కరీంనగర్కు వస్తే ఎక్కడైనా భోజనం దొరుకుతుందా, మడి భోజనము ఆదరణ దొరుకుతుందా అనంటే అది మా ఇంట్లో దొరికేది. పార్వతీ పరమేశ్వర్ల వంటి మా ఇంటిలోని మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చిన అతిథులను వట్టి కడుపుతో పోనివ్వకపోయేవారు. ఈనాటి వరకు కూడా ఎవరు వచ్చినా కానీ సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు భోజనం చేసినారా, ఉపహారం చేసినారా, నీళ్లు తాగినారా మొదలైనటువంటి మాటలను అడుగుతూ ఉంటారు. ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరింపజేస్తూ మా చేత స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ అనేటువంటి మనుస్మృతి విషయంలో ఆ వాక్యం సార్థకమవుతుంది మా తల్లిదండ్రుల విషయంలో అని మేము భావిస్తున్నాం. సంతోషం గురుగారు. వేదాంత పురాణాలు, ఇతిహాసాలన్నీ మీరు చదువుకున్నారు. అలాగే శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులు, వీటి గురించి మీరు కొంత విషయం మాకు చెప్పాలని కోరుకుంటున్నాం గురుగారు. మొట్టమొదట ఈ వేదము మీ వేదము ప్రయాణం మీరు ఎలాగ చేశారు, ఎక్కడ మీరు చదువుకున్నారు, ఏ గురువుల దగ్గర మీరు ఏ గ్రామంలో అభ్యసించారో అది మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం గురుగారు. అష్టవర్షం బ్రాహ్మణముపనీత తమధ్యాపయిత అనే సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని మా తల్లిదండ్రులు నాకు 8వ ఏట ఉపనయన సంస్కారం చేసినారు. 8వ ఏట ఉపనయనం చేసిన తర్వాత అష్టవర్షం బ్రాహ్మణ ఉపనయీత అయిపోయింది. తమధ్యాపయీత అని ఉన్నది. వాడికి అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయించాలి అని భావించి ఆధునిక కాలంలో లౌకిక విద్యల్లో చాలామంది రాణిస్తూనే ఉన్నారు. అందుకని లౌకిక విద్యలకు బదులు వైదిక విద్యలు చెప్పించాలి వీనికి అని భావించి బాగా ఆలోచన చేసి అప్పటి కాలంలో ఈ ప్రాంతంలో ఒక గొప్పనైనటువంటి మహోద్యమాన్ని నడుపుతూ ఉన్నటువంటి మా గురువుగారి విషయాన్ని విని, వారు మాకు బంధువులు కూడా అయి ఉన్నారు కావున ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం అని ఒక వేద విద్యాపీఠాన్ని నెలకొల్పినారు ప్రాతస్మరణీయులు మా గురువరేణ్యులు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. వారు మాకు ఉపనయనమైన సంగతిని తెలుసుకొని ఉపాకర్మ అయ్యే సమయంలో మా కరీంనగర్కు వచ్చి మీ పిల్లలను మా పాఠశాలకు పంపండి, వేద విద్యను నేర్పండి అని శాసనం చేసినారు. అదివరకే మా తల్లిదండ్రులకు వేద విద్యను నేర్పాలి హుణ విద్య కంటే అనే సంకల్పంతో కూడుకొని ఉన్నటువంటి వీళ్లకు ఇది పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించినట్టయినది వారి వాక్కులు. వారి యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని ఉపాకర్మ సంస్కారం కాగానే మమ్మలను తీసుకుని వెళ్ళి శివంపేట అని మెదక్ జిల్లాలో ఒక చక్కని ప్రాచీన గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ప్రాతస్మరణీయులు ఇప్పుడే వారి యొక్క పేరును ఉచ్చరించడం జరిగింది, శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారిని. వారికి సంబంధించిన శత జయంతి ఉత్సవాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. వారు పెట్టినటువంటి వేద పాఠశాలలో మమ్మలను ప్రవేశపెట్టినారు. వేద పాఠశాలలో ప్రవేశపెట్టినారు. అక్కడ ఆ ప్రణాళిక ఎట్లా ఉన్నది అని అంటే, వేదం చదువుకున్నవానికి శాస్త్రంలో పరిజ్ఞానం ఉండదు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవానికి వేదంలో పరిజ్ఞానం ఉండదు. ఈ రెండిటిలో పరిజ్ఞానం ఉన్నవాడు ప్రతిష్టాది యాజ్ఞికాది క్రతువులు చేయించలేడు, వివాహోపనయనాలు చేయించలేడు. అందుకని ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం అనే ఈ పీఠము ద్వారా నడుపుతూ ఉన్నటువంటి పాఠశాలలో ఏ విద్యార్థి చేరినా వానికి ప్రతిష్టాంత యాజ్ఞికాలు రావాలి, శాస్త్రాలలో పరిచయం ఉండాలి, ప్రవేశమే కాకుండా మంచి పరిణతుడై ఉండాలి. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం వానికి తెలిసి ఉండాలి, వేదంలో కూడా వానికి సంపూర్ణ క్రమాంతాధ్యయనం అయి ఉండాలి అని ఒక 15 సంవత్సరాల ప్రణాళికను వేసి ఆ పాఠశాలను పెట్టడం జరిగినది. మా అందరి సుకృత విశేషం వలన ఆ పాఠశాలలో
వేదాన్ని నేర్పే అధ్యాపకునిగా పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి గారు అని వారు చేరినారు. వారి ద్వారా మేము కృష్ణ యజుర్వేదంలోని అనేక మంత్రాలను, సంహిత, బ్రాహ్మణ, అరణ్యకాలను, పదము, క్రమాంతము అధ్యయనం చేసినాము. అదే కాలంలో మాకు శాస్త్రి గారు, మా గురువు గారైనటువంటి విశ్వనాథ శాస్త్రి గారు సంస్కృత ప్రవేశ నుండి ప్రారంభించి, శబ్దమంజరి నుండి ప్రారంభించి బ్రహ్మసూత్రాల వరకు ఆరంభం చేసినారు అన్ని గ్రంథాలను. ఆ ఆరంభం చేసినటువంటి గ్రంథాలను అన్నిటినీ కూడా మళ్ళీ సమాప్తి చేసుకోండి, మీరు సమగ్రంగా అధ్యయనం చేయండి అని శివంపేటలో అధ్యయనం అయిపోయిన తర్వాత మా శాస్త్రి గారు మమ్మల్ని ఆదేశించి శృంగేరి క్షేత్రానికి వెళ్ళమని సూచన చేసినారు. ఈ విధంగా మేము వేదాన్ని అధ్యయనం చేసుకోవడం కోసమై శివంపేటలోకి వెళ్ళి శివంపేటలో సుమారు 10 సంవత్సరాలు అధ్యయనం చేసి, ఆ సమయంలోనే జ్యోతిష్య శాస్త్రము, తర్వాత సాహిత్య శాస్త్రము, ఉస్మానియా యూనివర్సిటీ మొదలైనటువంటి వాటిల్లో పీడీసీ, ఎంట్రన్స్, బిఏఎల్ అని అంటారు, అటువంటి సంస్కృతానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఇవ్వడం జరిగినది. ఈ విధంగా మాకు సంబంధించినటువంటి వైదిక అధ్యయన ప్రస్థానం కొనసాగినది. దానికి కారణం వల్ల మా గురువు గారికి ఈ ప్రాంతంలో వేద విద్యను ప్రచారం చేయాలనేటువంటి ఒక గొప్పనైనటువంటి బృహత్ సంకల్పం ఒకటైతే, మా తల్లిదండ్రులకు కూడా వేద శాస్త్రాలను నేర్పించాలి అనేటువంటి ఒక కుతూహలం, ఈ రెండూ తోడై మాకు అధ్యయనం నిమిత్తమై అక్కడికి పంపించడం అనేది జరిగింది. అక్కడ 10 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత అక్కడి నుండి నేరుగా అప్పటి కాలంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, జగద్గురు సార్వభౌములు, మహాసన్నిధానం వారు, సన్నిధానం అనే పేరుతో పిలువబడేటువంటి వారు, దక్షిణాంనాయ పీఠాధీశులు జగద్గురులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఉభయులు కాలడీ క్షేత్రంలో చాతుర్మాస్యం చేస్తున్న సమయంలో మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళి వేదాధ్యయనం చేసినారు. వీళ్ళకు శాస్త్రాధ్యయనం చేయాలనే కోరిక ఉన్నది, మీ అనుమతితో అని వారిని అర్థించగా, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు భారతీ తీర్థస్వామి వారిని మీరు సంప్రదించండి అని ఆదేశించి వారు మమ్మలను స్వామివారి సమీపానికి వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత అప్పుడు శాస్త్రాధ్యయన నిమిత్తమై వచ్చిన వీరికి అసలు ఎంతవరకు వీళ్ళు యోగ్యులై ఉన్నారు అనేటువంటిది పరీక్ష చేయాలి. ఆ పరీక్ష నిమిత్తమై అప్పటి కాలంలో కాలడీ క్షేత్రంలో ఒక పాఠశాల స్థాపించడం జరిగినది, శాస్త్ర పాఠశాల. ఆ పాఠశాల అధ్యాపకులుగా శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులు కేపీ శంకర శాస్త్రి గారు ఉండేవారు. వారిని మమ్మలను పరీక్ష చేయడం కోసమై పంపించినారు. 1-2 గంటలు సాహిత్యంలో, కావ్యంలో, నాటకాల్లో పరీక్షలు చేసి, ఆ పరీక్షలో మేము ఉత్తీర్ణులమైన అనే విషయాన్ని స్వామివారికి తెలియపరచగానే భారతీ తీర్థ మహాస్వామివారు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్కృత పాఠశాలలో, శాస్త్ర పాఠశాలలో తెక్కే మఠం అనే మఠం ఉన్నది, శంకరాచార్యుల వారి దేవాలయం పక్కన. ఆ మఠంలో వ్యవస్థ చేద్దాము అని అక్కడ వ్యవస్థ చేసినారు. సుమారు 1-2 ఏళ్ళు కాలడీ క్షేత్రంలో అధ్యయనం చేయడం జరిగింది. ఈ విధంగా క్రమక్రమముగా మాకు సంబంధించినటువంటి వేద శాస్త్రాధ్యయనాలకి ఈ ప్రయాణం అనేది ఇట్లా కొనసాగినది. ఆ తర్వాత మళ్ళీ పరీక్ష చేసి కొంతకాలానికి భారతీ తీర్థ మహాస్వామి వారు జగద్గురువులు బెంగుళూరులో ఒక పాఠశాల ఉన్నది, అక్కడ ఒక తర్కశాస్త్రానికి సంబంధించిన పాఠశాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసినాము, లక్ష్మీ నరసింహశాస్త్రి గారు అధ్యాపకునిగా ఉన్నారు అని అక్కడికి పంపించినారు. అక్కడ ఒక 2 సంవత్సరాలు తర్కాన్ని అధ్యయనం చేసిన తర్వాత భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యాభివర్ధిని కళాశాల అని సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు స్థాపించినటువంటి పాఠశాలలో వేదాంత శాస్త్రాన్ని చదివేందుకోసమే నియోగించినారు. అప్పటి కాలంలో భారతదేశంలోని ప్రముఖమైనటువంటి బహుమానం రాష్ట్రపతి అవార్డును స్వీకరించిన వారు
ప్రాతస్మరణీయులు మా గురువరేణ్యులు వేదాంత శాస్త్రాలు వారు కృష్ణ జోయిసర్ గారని చాలా నిష్ఠావంతులు, ఉదార స్వభావులు, సామాన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించేవారు, ప్రేమమూర్తులు. అన్నీ ఒకచోటికి చేరిస్తే మా గురువుగారు కృష్ణ జోయిసర్ గారు అవుతారు. అటువంటి వారి సమీపంలో సుమారు 7 సంవత్సరాలు వేదాంత శాస్త్రాన్ని, ప్రస్థానత్రయ భాష్యాన్ని చదవడం జరిగినది. ఎక్కడైతే ప్రాతస్మరణీయులు జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అధ్యయనం చేసినారో, ఏ పాఠశాలలోనైతే అధ్యయనం చేస్తున్న సమయంలో వారు ఉండేటువంటి నివాస స్థానంలో ఒక బిల్వ వృక్షాన్ని స్థాపించినారు. ఆ బిల్వ వృక్ష ఛాయలో కూర్చొని అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవారు. ఆ బిల్వ వృక్షము సమీపంలోనే మాకు ఒక రూమునిచ్చినారు. ఆ రూములో సుమారు 8 సంవత్సరాలు వారి చంద్రశేఖర భారతి స్వామి వారి యొక్క అనేక కథలను వింటూ, మా గురువరేణ్యులు చెప్పేటువంటి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కాలాన్ని గడిపినటువంటి ఏ రోజులున్నాయో అవి ఒక మధుర ఘట్టాలు. ఈ విధంగా అధ్యయనం అనేటువంటిది కొనసాగినది. చాలా గొప్పగా చెప్పారు గురుగారు. అంటే మేమందరం ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ ఇదే గొప్పది అన్న ఒక భ్రమకి లోనయ్యి అంత గొప్ప అవకాశం ఎంతో కోల్పోయినది ఇప్పుడు తెలుస్తోంది మీరు అన్నది. అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యంగా, అలాగే గురువులు అంతటి కరుణామయులు, దయామయులు అన్ని చోట్ల కూడా వారి అనుగ్రహాన్ని మీరు పొందడం అన్నది, అలాంటి గురువులు మాకు లభించడం అన్నది కూడా మేము చేసుకున్న పూర్వ సుకృతం అనే చెప్పాలి గురువుగారు. గురుగారు మీరు ఇందాక చెప్పారు ఇలా వేదము, వేదాంతము, అలాగే శ్రీ విద్యలో కూడా ఎంతో సాధన ఉంటుంది, అనుష్ఠానం ఉంటుంది అని. అయితే ఇవన్నీ చేసుకోవడానికి మీకు అసలు సమయం ఎలాగ ఉంటుంది? 2-3 పనులకే మాలాంటి వాళ్ళకి అసలు తెలియట్లేదు సమయాన్ని ఎలాగ సరిగ్గా వినియోగించుకోవాలి అని. అందుకని మీ దినచర్య ఎలా ఉంటుంది? ఇవన్నిటినీ వేదాంత చింతన, ఇప్పుడు మాకు మీరు పాఠాలు చెప్తారు ప్రతిరోజు వేదాంతం, అవి అలాగే మీ అనుష్ఠానం మీకు ఉంటుంది, మీరు చూసుకునే ఆలయాలు అక్కడవి అవి ఉన్నాయి. ఇవన్నీ మీ దినచర్య ఎలా ఉంటుందో కొంచెం చెప్పి మాకు, అలాగే ఒక సలహా మీ నుంచి కూడా ఎలాగ చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలో కూడా చెప్పాలని అడుగుతున్నాను గురుగారు. మహాదేవ, వచ్చిన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి. మా గురువుగారు మాకు ఉపదేశం చేసినారు, వారి గురువుగారికి ఉపదేశం చేసినారు. ఈ విధంగా పరంపరాప్రాప్తమైనటువంటి వ్యవస్థ ఇది మనది హిందూ ధర్మంలో. దినమే సుదినమురా, రాముని నమ్మిన దినమే సుదినమురా అని. అదేవిధంగా తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రవంతదేవ లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి. భగవంతుని యొక్క నామాన్ని స్మరించిన సమయమే నిజమైన సమయము. భగవంతుని నామాన్ని స్మరించని సమయం ఏదైతే ఉన్నదో అది దుస్సమయము, ఆ దినము దుర్దినము. ఇందులో సందేహించే అవసరం లేదు. అందుకని ఏదో ఒక నిమిత్తం పెట్టుకొని మనము ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉదయాత్పూర్వమే నిద్రలేచి సుప్రభాతాన్ని చదివి గురుచరణాలను శిరస్సునందు భావన చేసి ఆ తర్వాత స్నాన సంధ్యాది అనుష్ఠానాలను ముగించుకొని ఆ సంధ్యానుష్ఠానం కాగానే శాలిగ్రామ పూజ, జగద్గురు శంకరాచార్యుల వారు మనకు విధించినటువంటి పంచాయతన పూజ, ఆ పంచాయతన పూజలో ముఖ్యంగా అమ్మవారంటే ఇష్టమై ఉన్నందువలన ఆమె యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనేటువంటి సంకల్పం ఉండడం వలన శ్రీ విద్యా సంబంధమైనటువంటి అనుష్ఠానాన్ని చేయడము, శ్రీచక్రార్చన. ప్రతినిత్యము శ్రీచక్రార్చన చేసే అవకాశము లేని సందర్భంలో చతుర్దశి, పూర్ణిమ, వ్యతిపాతము మొదలైనటువంటి విశేష దివసాల్లో ఆ శ్రీచక్రార్చన చేస్తూ ఖడ్గమాల, త్రిశతి, ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సహస్రనామార్చన ఏదైతే ఉన్నదో సహస్రనామ పారాయణము అది శ్రీచక్రార్చన చేయని లోటును తీర్చేటువంటిదై ఉన్నది. మాలా మహామంత్రము అని అంటారు. అస్యశ్రీ లలితా సహస్రనామ మాలా మహామంత్రము అని. లలితా సహస్రనామాలను కనుక ఒకవేళ పారాయణం చేస్తే శ్రీచక్రాన్ని పూజించడం వలన వచ్చే ఫలం వస్తుంది.
కేవలం నామాలను స్మరిస్తేనే అటువంటి ఫలం వస్తుంది అంటే మంత్రానుష్ఠానం చేస్తే ఎంత రావాలి? ఈ విధంగా ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తంత్రగ్రంథాల్లో మనకు కనబడుతుండు. ఉత్సాహాన్ని చూపుతూ ఆ తంత్ర గ్రంథాలను రచించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అనుష్ఠానం యందు మనస్సు కలిగేట్టుగా చేస్తూ ఉంటారు. ఒక అశ్వమేధ యాగము, ఒక రాజసూయ యాగము చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలం వస్తుంది మంత్రాన్ని సగుర్ ఉచ్చారణ మాత్రము ద్వారానే అని అంటారు. అందుకని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఈ అనుష్ఠానాన్ని చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగానే ప్రొద్దటి పూట గణపతి, ప్రాతకాలంలో లలితా మహాత్రిపుర సుందరి, అపరాహ్నంలో శ్యామల, తర్వాత సాయంకాలంలో శ్రీ విద్య, రాత్రిపూట వారాహి, ఆ తర్వాత పర అని ఈ విధంగా 5 రకాలైనటువంటి పూజలు ఉన్నాయో ఈ పూజలు అత్యంత శ్రేష్టములై ఉన్నాయి. ఈ పూజలు చేసే అవకాశము లేదు అనంటే అంటే ఎవరు లోకంలో కారణ జన్ములై ఉంటారో వాళ్లకు మాత్రమే సమయమంతా దానికే వెచ్చించి అనుష్ఠానంలో గడిపేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం లేని సందర్భంలో ఏం చేయాలి అనంటే ఆ సమయంలో ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే సరిపోతుంది. ఉదాహరణకు శ్యామల అపరాహ్నంలో ఉచ్చరించాలి, వారాహి అర్ధరాత్రి ఉచ్చరించాలి. ఒకవేళ సమయం ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి శుద్ధై ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఉత్తమ పక్షము. అది కుదరదు, కేవలం ఒకసారి స్మరణ చేస్తే సరిపోతుంది. అది కూడా కుదరని పక్షంలో మంత్రోపదేశాలు కూడా లేవు. అప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మా గురువుగారు, మాకు వేదాంత శాస్త్రం చెప్పిన గురువుగారు ఏమంటూ ఉండేవారంటే గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండండి అయ్యా, అన్ని మంత్రాల యొక్క సారం అది అంటూ ఉండేవారు. నిరంతరము ఎప్పుడు అవకాశం దొరికితే అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా అనుష్ఠానంలో కాలం గడిపినట్టయితే తప్పకుండా భగవద్ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. అన్ని మంత్రాల యొక్క సారాంశభూతమైనటువంటి మంత్రమే గాయత్రీ మంత్రము. ఆ గాయత్రీ మంత్రం యొక్క అనుగ్రహాన్ని పొందకుండా మిగతా ఏ మంత్రాలను సాధించినా ప్రయోజనం లేదు. అందుకని అటువంటి అవకాశం కూడా ఒకటి ఉన్నది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇట్లా చేయాలి. ఇప్పుడు అధునాతన కాలానికి వస్తే సమయం ఎంతో వృధా అవుతుంది. ఈ సెల్ ఫోన్ల ద్వారా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఒక 5 నిమిషాలు రిలాక్స్ కోసం మనం ఏదో చూద్దాము అని ప్రయత్నం చేసి అందులోకి ప్రవేశించినాము అని అంటే కళ్ళు తెరిచి చూసే వరకు గంట సమయం వృధా అయిపోతుంది. అందుకని అనుష్ఠానము చేసుకోగా మిగిలిన సమయాన్ని దానికి వినియోగించాలి. కానీ వాట్సాప్లు, ఫేస్బుక్లు చూసిన తర్వాత మిగిలిన సమయాన్ని దానికి వెచ్చిస్తాను అని అంటే ఉత్సాహంగా ఉండే కాలం అంతా దానికి దుర్వినియోగం చేయవలసి వస్తుంది. ఏది నీరసమై ఆవలింతలు వచ్చి నిద్రపోయేటువంటి సమయం ఉంటుందో దాన్ని మంత్రానుష్ఠానానికి పెట్టడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. అందుకని ఉత్సాహంగా ఉన్నప్పుడు అనుష్ఠానాన్ని చేసి తప్పదు కాబట్టి ఈనాటి కాలంలో సమయం ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మనం వచ్చినటువంటి యొక్క మానవ జన్మను సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతాం. అలాగే గురుగారు ఈ గురుభక్తిలో చాలా గొప్పగా చెప్పారు మీరు. అట్లాగే మేము కూడా ఎన్నోసార్లు చూసాము, మీరు మీ తండ్రి గారి పట్ల కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కాలం వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ విషయం. ప్రత్యక్షంగా ఎంతోమంది చూశారు కూడా మీ తండ్రి గారిని మీరు ఎలా చూసుకుంటారు, ఎంత గౌరవంతో భక్తి శ్రద్ధలతో చూస్తారు. అందుకని ఒకసారి మీ తండ్రి గారి యందు మీ భక్తి గురించి, ఎందుకంటే మాకు ప్రత్యేకంగా రాములు వారు తండ్రి భక్తి ఉంది ఆయనకి అని చెప్తుంటే అది మేము చూడలేదు, విన్నాం అంతే. కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు భక్తి అంటే తల్లిదండ్రుల పట్ల ఇలా ఉంటుందా అని అనిపించింది గురుగారు. అందుకని 90 ఏళ్ళ పైన ఉన్నవారు నాకు తెలిసి వారిని మీరు ఎలా చూసుకుంటున్నారు, అంత భక్తి అంత ఆప్యాయంగా అందరూ కూడా ఒక సమాజానికి కూడా ఒక విషయం, ఇదొక సందేశంలాగా మీరు చెప్పవలసి ఉంటుంది అని. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాకు పిల్లలేరి అనేటువంటి ఒక సందేహానికి
తెరవేసినట్టుగా మా తండ్రి గారే ఇప్పుడు మాకు పిల్లవాడిగా భావిస్తాడు. కారణం ఏమిటి అని అంటే సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు దొరికినది కావున. గణపతిని పూజించి 1,00,000 మోదకాలు 1,00,000 గరిక సమర్పించుకుంటారు, కానీ గణపతిని ఆదర్శంగా స్వీకరించరు లోకంలో. గణపతిని ఆదర్శంగా స్వీకరిస్తే ఎట్లా స్వీకరించాలి అని అంటే భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలన్నీ కూడా తల్లిదండ్రుల పాదాల్లో ఉన్నాయనేటువంటి సిద్ధాంతాన్ని చేసి చూపినాడు. వాళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసి నేను భారతదేశాన్ని తిరిగి వచ్చినాను అని అన్నాడు. ఆ పని చేయకుండా 1,00,000 గరికలు పోసి 1,00,000 మోదకాలు గణపతికి సమర్పిస్తే గణపతి మనకు వరాలను ఇస్తాడా? 100కి 100 రూపాయలు ఇవ్వడు. రామమంత్రాన్ని 1,000,000 సార్లు జపం చేసి రామోపాసన చేసిన తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇవ్వకపోతే రాముడు అనుగ్రహాన్ని ఇవ్వడు. పద్మపురాణము మొదలైనటువంటి పురాణాలన్నిటిని కూడా చూస్తే ఎన్ని కథలు, ఎన్ని విషయాలను తెలియజేస్తాడు వ్యాస భగవానుడు. అశ్వమేధ యాగాన్ని మనం చేయలేము, కానీ వ్యాసుడు ఏమంటాడు అనంటే తల్లిదండ్రులకు స్నానం చేయిస్తూ ఉన్న సమయంలో వాళ్ళ శరీరానికి అంటినటువంటి నీటి బిందువు ఒక్కటి మన పైన పడ్డా కానీ అశ్వమేధ యాగానికి సంబంధించిన అవభృత స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని అంటాడు. ఇవన్నీ విన్న తర్వాత, ప్రవచనాల్లో చెప్పిన తర్వాత అటువంటి తండ్రి సేవకు యోగ్యుడైన వాడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత అవకాశాన్ని జార విడుచుకుంటామా మనం? ఇంకోటి, ఈ సందర్భంలో ఈ వార్ధక్య సమయంలోనే కదా వాళ్లకు సేవ చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి అని భావించేది. వ్యాపకాల్లో బాగా మునిగి తేలుతున్నటువంటి ఈ సమయంలో దాదాపు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దనేటువంటి కొడుకులు వ్యాపార నిమిత్తమయ్యో ఉద్యోగ నిమిత్తమయ్యో వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కడిని ఉద్యోగస్తుని పెడతారు 20,000 30,000 ఇచ్చి. కానీ తల్లిదండ్రులు అదా కోరుకునేది, నేను వృద్ధుడనవుతాను, నా వృద్ధాప్యంలో నా పిల్లలు ప్రేమతో ఉండి నాకు ఒక ఉద్యోగస్తుని పెట్టి నన్ను సేవ చేయడానికి వినియోగిస్తారు అని అనుకుంటే ఏనాడో వాళ్ళు గుండె ఆగి చనిపోయేవాళ్ళు. అందుకని దీన్నంతా దృష్టిలో ఉంచుకొని మా తండ్రి గారిని ఒక దైవముగా భావించి ఒక గౌరీశంకర్ 75 సంవత్సరాలు సేవ అనుష్ఠానం చేసినటువంటి మహనీయమూర్తి ఈనాటి వరకు కూడా కళ్ళజోడు పెట్టుకొని భగవద్గీతను పొద్దున ప్రారంభించినాడు అని అంటే 18 అధ్యాయాలు రోజు చదవవలసినదే, లలితా సహస్రనామ పారాయణం చేయవలసినదే, విష్ణు సహస్రనామ శివ సహస్రనామాలు పారాయణం చేయవలసినదే. ఇంత అనుష్ఠానం చేసే మహనీయమూర్తి ఇంకెవరైనా దొరుకుతారా? అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక దేవతామూర్తిగా, ఒక ఋషి వలె, ఒక గౌరీశంకరుని వలె భావించి ఎవ్వరికీ దొరికినటువంటి అవకాశం నాకు దొరికినది అని భావించి నేను సేవ చేస్తూ ఉంటాను. ఈ సందర్భంలో తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వేసే వాళ్ళను గురించి నేను ఒక మాట చెప్పాలి అని అనుకున్నాను. అటువంటి పనిని మాత్రం చేయబోకండి. మొన్న ఈ మధ్యలో ఒక వృద్ధాశ్రమానికి వెళితే నాకు పరిచయం ఉన్నటువంటి వృద్ధులంతా కూడా నా సమీపానికి వచ్చి సత్సంగాన్ని చేసిన తర్వాత వెళ్ళి వస్తానమ్మా అనంటే ఒక్క మాట ఇచ్చి వెళ్ళండి అయ్యా అన్నారు నాతోటి. ఏమిటి ఆ మాట అని అడిగితే, మా కొడుకులకు కోడళ్లకు మా పైన ఏ వైమనస్యం వచ్చినదో తెలియదు కానీ వృద్ధాశ్రమంలో వేయించినారు. మీరు ఇవాళ గౌరీశంకరునికి పూజ చేసి ఒక ప్రార్థన చేయండి, వాళ్ళకు ఉన్నటువంటి మా పైన ఉండే వైమనస్యము తొలగిపోయి మా పైన ప్రేమానురాగాలు కలిగి వృద్ధాశ్రమంలోంచి తొందరగా మా ఇంటికి తీసుకుపోయేట్టుగా వాళ్ళలో మనస్సులో భావన వచ్చేట్టుగా అనుగ్రహించి అటువంటి ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు నా హృదయం అంతా కూడా ద్రవించినది, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారినాయి. వార్ధక్యంలో వాళ్ళకు పెట్టే ఆహారం ఎంతనో మనకు తెలుసు. చిన్నపిల్లలు 2 ముద్దలు తిన్నంత తింటారు వాళ్ళ ఆహారాన్ని. వాళ్ళ కళ్ళ ముందు నడియాడుతున్నటువంటి మనవలు మనవరాలను చూసి సంతోషపడాలి అని అనుకుంటారు. అటువంటి భావం కలిగినటువంటి తల్లిదండ్రులను తీసుకువెళ్ళి ఎక్కడనో చెరసాల్లో బంధించినట్టుగా బంధిస్తే మానసికంగా వాళ్ళు క్షోభ చెందినారు అనంటే అదే శాపముగా పరిణమిస్తుంది. కాలాంతరంలో సంసారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ తల్లిదండ్రులను నీవు చెరసాల వలె భావించే వృద్ధాశ్రమాల్లో వేసినావో
అటువంటి నిన్ను కూడా నీ పిల్లలు తీసుకువెళ్ళి మళ్ళీ చెరసాల వంటి వృద్ధాశ్రమాల్లో వేస్తారు. అందుకని అటువంటి పనిని చేయబోకండి, తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళ ఆశీర్వాదాలను పొందండి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. చాలా గొప్ప విషయాన్ని చెప్పారు గురుగారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ దేవతల్ని, మీలాంటి గురువుల్ని కూడా, తల్లిదండ్రుల్ని ఎంత భక్తి ప్రపత్తులతో కొలుచుకోవాలి, ప్రత్యక్ష దైవమే తల్లిదండ్రులు అని మీరు ఇవాళ గొప్ప సందేశాన్ని ఒక ఉదాహరణగా నిలబడి మరీ చూపించారు. అంత గొప్పవారు కూడా మీ నాన్నగారు ఆదర్శప్రాయులై అలా ఉన్నారు కాబట్టి చక్కగా కుదిరింది. ఇలాగే అందరం కూడా మనం నేర్చుకోవాలి ఆ తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల కూడా భక్తి శ్రద్ధలు అని కోరుకుంటున్నాను. మీ ఇష్టదేవత ఎవరు అని అడిగితే అది ఎవరని మీరు చెప్తారు? ఇష్టమైన ఆదర్శమైన వ్యక్తి, వీటిలో మీకు నచ్చిన పురాణం ఏది, ఎందుకు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు అసలు సమయం అంటూ వ్యక్తిగతంగా ఏదన్నా కోరుకుంటున్నారా అన్నది తెలియదు. ఒకవేళ మీకంటూ కొంత సమయం అంటూ వస్తే ఒక 10 నిమిషాలు, అరగంటనో మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు? నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.